వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఈ టాపిక్లో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ ఈ టాపిక్ని తెలుగులో కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇక్కడ ఆల్వియోలీ ఆర్ ద ప్రైమరీ సైట్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. క్వశ్చన్ ఒకవేళ మనకి కరెక్ట్ సెంటెన్స్ అడిగేటప్పుడు ప్రైమరీ బదులు సెకండరీ సైట్ అని అడగచ్చు. ఇది గుర్తుపెట్టుకోవాలి. లంగ్స్ బదులు ఇంకేదైనా ఒక ఆర్గాన్ ఇవ్వచ్చు. ఎక్కడైతే ఎక్స్చేంజ్ అవుతుందో గ్యాసెస్ అక్కడ రెండో పార్ట్ బ్లడ్ అండ్ టిష్యూస్ O2 అండ్ CO2 అనేది ఎక్స్చేంజ్ అవుతాయి. ఇది సింపుల్ డిఫ్యూషన్ మెకానిజంలో జరుగుతాయి. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఇక్కడ క్వశ్చన్ అడిగితే పార్షల్ ప్రెజర్ ఆర్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఆఫ్ గ్యాసెస్ అవుతుంది, సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్, థిక్నెస్ ఆఫ్ రెస్పిరేటరీ మెంబ్రేన్, సర్ఫేస్ ఏరియా, ఇంకొకటి డిస్టెన్స్ ఆఫ్ డిఫ్యూజన్. ఈ 4 మనకి ఏది కరెక్ట్ అని ఇంకా 2 ఏదైనా యాడ్ చేసి ఇస్తే ఈ 4ని గుర్తుపెట్టుకోవాలి. ఇందులో పార్షల్ ప్రెషర్ ఏదైతే ఉందో ఇండివిజువల్ గ్యాస్ ఇన్ ఎ మిక్చర్ ఆఫ్ గ్యాస్ ప్రెషర్ ఎక్కడైతే మనకి బయట అట్మాస్ఫియర్ నుంచి లోపలికి ఎంటర్ అయిందో ప్రెషర్ కాంట్రిబ్యూటెడ్ అండ్ ఇండివిజువల్ గ్యాస్ ఇన్ అ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్. అంటే గాల్లో అన్ని రకాల గ్యాస్లు ఉన్నా కూడా O2 అనేది సపరేట్, దాని పార్షల్ ప్రెషర్ ఇక్కడ యూజ్ అవుతుంది. సో పార్షల్ ప్రెషర్ O2 ఫర్ ఆక్సిజన్ అండ్ పార్షల్ ప్రెషర్ CO2 ఫర్ కార్బన్ డైఆక్సైడ్. కింద మనకి టేబుల్ ఇచ్చాడు. రెస్పిరేటరీ గ్యాస్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఎంత ఉంది, రెస్పిరేటరీ గ్యాసెస్ నేమ్ ఇచ్చాడు, ఆల్వియోలీలో ఎంత ఉంది, బ్లడ్లో ఎంత ఉంది, డిఆక్సినేటెడ్ బ్లడ్ ఆక్సిజనేటెడ్ అయితే ఎంత ఉంది, సో ఇక్కడ టిష్యూస్ దగ్గరికి వెళ్ళేసరికి ఆక్సిజన్ ప్రెషర్ ఎంత ఉంది అనేది ఇక్కడ ఒక పిక్చరైజ్ ఫామ్లో కూడా మనం చూడొచ్చు. అట్లే సాల్యుబిలిటీ ఆఫ్ CO2 20-25 టైమ్స్ హయ్యర్ దాన్ దట్ ఆఫ్ O2. ఇది కూడా ఒక బిట్ లాగిస్తాడు ఎన్ని టైమ్స్ ఎక్కువ. O2 కంటే పార్షల్ ప్రెషర్ ఏదైతే ఉందో మెంబ్రెయిన్ త్రూ వెళ్ళేటప్పుడు O2 కంటే ఎక్కువగా ఉంటుంది, మచ్ హయ్యర్. డిఫ్యూషన్ మెంబ్రెయిన్ ఈజ్ మేడప్ ఆఫ్ 3 మేజర్ లేయర్స్. ఇక్కడ మనం క్వశ్చన్ అడగవచ్చు, గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా. ఒకటి స్క్వామస్, ఇది థిన్గా ఉంటుంది. తర్వాత ఎండోథీలియం, ఆల్వియోలర్ క్యాపిలరీస్ కూడా ఇది బేస్మెంట్ మెంబ్రెయిన్తో ఉంటుంది. ఇక్కడ డిఫ్యూజన్ అవ్వాలి అంటే మనకి హింట్ వర్డ్ స్క్వామస్ ఎపిథీలియం టైల్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, దాని మధ్యలో గ్యాప్ ఉంటుంది అనేది మనం ఫస్ట్ ఇయర్లో చదువుతాం. సో ఎక్కడైనా డిఫ్యూషన్ కావచ్చు, ఫిల్ట్రేషన్ కావచ్చు, స్క్వామస్ ఎపిథీలియం అనేది ఒక మేజర్ హింట్ లాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది థిక్గా ఉంటే డిఫ్యూజ్ అవ్వదు కాబట్టి వెరీ థిన్ బార్డర్, అది మనకి థిక్ అని కూడా ఇవ్వచ్చు. అంటే ఫేవరబుల్ డిఫ్యూజన్కి థిక్ అని ఇస్తే అది రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి 2 రకాల ఎక్స్చేంజెస్ అవుతాయి. ఒకటి పల్మనరీ గ్యాస్ ఎక్స్చేంజ్, అది ఎక్స్టర్నల్గా జరుగుతుంది, ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అంటాం. రెండోది సిస్టమిక్ గ్యాస్ ఎక్స్చేంజ్, ఇంటర్నల్ రెస్పిరేషన్. ఇప్పుడు డిఫరెన్స్ పార్షల్ ప్రెషర్ O2కి అండ్ డిఫరెన్స్ CO2కి ఆల్వియోలర్ ఎయిర్, పల్మనరీ క్యాపిలరీ ఫేవరబుల్ అన్నట్టు. అంటే ఎప్పుడైతే O2 ఆల్వియోలోకి ఎంటర్ అవ్వాలో అక్కడ O2 ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటే ఆల్వియోలార్లోకి తొందరగా ఎంటర్ అవుతుంది. అట్లనే CO2 తక్కువ ఉంటే పల్మనరీ నుంచి డిఫ్యూజన్ CO2లోకి ఆపోజిట్ డైరెక్షన్లో ఎక్స్చేంజ్ అవుతుంది. సిస్టమిక్ గ్యాస్ ఎక్స్చేంజ్ అంటే ఇది ఇంటర్నల్ రెస్పిరేషన్. పార్షల్ ప్రెషర్ O2, పార్షల్ ప్రెషర్ CO2 అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ సిస్టమిక్ క్యాపిలరీస్లో టిష్యూలోకి ఎంటర్ అయితే అక్కడ O2 సెల్యులర్ రెస్పిరేషన్ జరిపి CO2ని రిలీజ్ చేస్తుంది. ఆ CO2 దేంట్లోకి అంటే మళ్ళీ బ్లడ్లోకి డిఫ్యూజ్ అవుతుంది. అట్లా ఆపోజిట్ డైరెక్షన్లో CO2 O2 అనేది ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఇక్కడ బ్లడ్ క్యాపిలరీస్ దగ్గర, టిష్యూస్ దగ్గర. అయితే ఎల్వియోలార్ అయితేనేమో పల్మనరీ అంటాము, టిష్యూస్ దగ్గర అయితే సిస్టమిక్ గ్యాస్ ఎక్స్చేంజ్ అంటాము. ఈ 2 అనేది ఒకటి ఎక్స్టర్నల్, ఒకటి ఇంటర్నల్ అవుతాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి.
నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ చూద్దాం. ఇందులో బ్లడ్ ఈజ్ ద మీడియం ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఫర్ O2 అండ్ CO2. ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ చూద్దాం. అంటే రెండు గ్యాసులు ఎట్లా ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ఆక్సిజన్ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ లంగ్స్ టు టిష్యూ. ఎట్లా అంటే ద ప్లాస్మా అండ్ ఆర్బీసీ ఆఫ్ ద బ్లడ్. రెండు రకాలుగా, అంటే ఒకటి ప్లాస్మాలో డిజాల్వ్ అవ్వడం లేదా ఆర్బీసీలో క్యారీ అవ్వడం. 100 ml ఆఫ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ కెన్ డెలివర్ 5 ml ఆఫ్ O2. ఇది క్వశ్చన్ మనకి అందులో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 1000 ml అని కూడా అడగచ్చు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ టిష్యూస్కి వెళ్ళేది ట్రాన్స్పోర్ట్ ఎక్కడి నుంచి అంటే లంగ్స్ టు టిష్యూస్కి వెళ్ళేది. ఒకటి ఆక్సిజన్ త్రూ ప్లాస్మా, అంటే ఆక్సిజన్ 3% ఆఫ్ ప్లాస్మాలో డిజాల్వ్ అయ్యి అది టిష్యూస్కి రీచ్ అవుతుంది. అదే ఆర్బీసీ త్రూ అయితే 97% అవుతుంది. ఆర్బీసీ ఎక్కడ ఉంటుంది? బ్లడ్లో ఉంటుంది. దీన్ని మనం హిమోగ్లోబిన్ అంటాం. దీంట్లో హీమ్ అనే పార్ట్ ఏదైతే ఉందో ఐరన్ మాలిక్యూల్ ఉండడం వల్ల దీనికి రెడ్ కలర్ వస్తుంది. అట్లనే ఆ ఐరన్ అనే పిగ్మెంట్ ఆర్బీసీలో మేజర్గా O2ని బైండ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి అంటే 4 మాలిక్యూల్స్ ఉంటాయి. సో బైండింగ్ ఆఫ్ ఆక్సిజన్ విత్ హీమోగ్లోబిన్ ప్రైమరీలీ రిలేటెడ్ టు ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ O2. బైండ్ అవ్వాలన్నప్పుడు జనరల్గా O2 ప్రెషర్ కూడా ఇక్కడ యూజ్ అవుతుంది. ఏది? లంగ్స్లో. పార్షియల్ ప్రెషర్ ఆఫ్ O2 హై ఆక్సిజన్ బైండ్స్ హిమోగ్లోబిన్. జనరల్గా మనకి ఆక్సిజన్ బ్లైండ్ అయిన బ్లడ్ ఎట్లుంటుంది అంటే పర్పులిష్ బ్లూయిడ్ రెడ్. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. బ్రైట్ రెడ్ కలర్ ఉంది అంటే ఏ టైప్ ఆఫ్ బ్లడ్ అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఎందుకు అంటే ఆక్సిజన్ మోర్లో ఉంది కాబట్టి. ఇక్కడ మనకి Hb+4O2 గివ్ టు HbO2 × 4 అని ఇచ్చారు. ఇది కూడా ఇంపార్టెంట్. లెఫ్ట్ సైడ్ ఆక్సీ హిమోగ్లోబిన్ సాచురేషన్ కింద PO2 mmHg ఉంది. ఈ ఫ్యాక్టర్స్ వచ్చి pH, CO2, టెంపరేచరు. ఇక్కడ రైజింగ్లో ఇచ్చాడు, డౌన్ ఫాల్లో ఇచ్చాడు. 3 కర్వ్స్ ఇచ్చాడు. కలర్ ఇక్కడ బ్లూ కలర్ అయితే pH, పర్పుల్ కలర్ ఉంది టెంపరేచరు, బ్లాక్ కలర్ CO2. ఎలా అయితే ఈ సాచురేషన్ జరుగుతుంది అనేది మనకు ఈ కర్వ్ ఇచ్చాడు. అది జనరల్గా సిగ్మాయిడ్ కర్వ్ అంట. అంటే నేమ్ ఆఫ్ ద కర్వ్ అని కూడా మనం క్వశ్చన్ అడుగుతాం, ఎందుకంటే S షేప్లో ఉంది కాబట్టి. ఈ పర్సంటేజ్ సాచురేషన్ హిమోగ్లోబిన్ O2 తోటి ప్లాటెడ్ చేస్తే, పార్షియల్ ఆఫ్ O2 తోటి ప్లాట్ చేస్తే ఇక్కడ ఈ కర్వ్ని మనం ఏమంటామంటే ఆక్సీ హిమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్ అంటాం. ఇది అంటే ఒక వ్యక్తి యొక్క ప్రెషర్ అంటే ఆక్సిజన్ బైండింగ్ లెవెల్ కావచ్చు, CO2 బయట పోవడం కావచ్చు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఎట్లా ఎఫెక్ట్ అవుతాయి అనేది ఇందులో ఉంటుంది. అట్లనే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ CO2, H కాన్సన్ట్రేషన్, టెంపరేచర్. దీన్నే H+ కాన్సన్ట్రేషన్ pH అని కూడా అంటాం. ఎప్పుడైతే అల్వియోలీలో హై PO2 పార్షియల్ O2 ఉంటుందో, లో CO2 లెస్ H+ ఉంటుందో అప్పుడు యాక్చువల్గా ఎక్కువగా హిమోగ్లోబిన్లోకి ఆక్సిజన్ అనేది ఎంటర్ అవుతుంది. దాన్ని ఆక్సీ హిమోగ్లోబిన్ అంటారు. టిష్యూస్కి వెళ్ళేసరికి పార్షియల్ ప్రెషర్ ఆఫ్ O2 తక్కువ ఉండి హై CO2 ఉండి హై H+ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అప్పుడు ఈ డిసోసియేషన్ కర్వ్ అనేది డిఫర్ అవుతుంది. సో ఇక్కడ మనం ఆక్సిజన్ డిసోసియేషన్ కర్వ్ తీసుకుంటే Y యాక్సిస్ అనేది రైట్ సైడ్కి షిఫ్ట్ అయ్యి CO2, H+ కాన్సన్ట్రేషన్ ఈ రెండు కూడా ఆక్సిజన్ బైండ్ ఎఫినిటీకి తోడ్పడతాయి. దీన్నే మనం బోర్ ఎఫెక్ట్ అంటాం. ఒకవేళ కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్లో కనుక ఇంక్రీజ్ లెవెల్లో ఉంటే O2 తక్కువ ఎఫినిటీలో ఉంటుంది. లేదు కార్బన్ డైఆక్సైడ్ తక్కువ లెవెల్లో ఉంటే అప్పుడు O2 బైండింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఇది ఆక్సీ హిమోగ్లోబిన్ కర్వ్లో మనం చూసేది. నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకు క్వశ్చన్ ఇచ్చేటప్పుడు నోట్ అని ఇచ్చాడు. అంటే PO2 రైజ్ అయితే, CO2 రైజ్ అయితే, pH డిక్రీజ్ అయితే, సో ఎఫినిటీ ఆక్సిజన్ అనేది తగ్గిపోతుంది. ఇందులో మనం క్లియర్గా చూడొచ్చు. అట్లనే PO2 100 mmg టిపికల్ లంగ్స్ హిమోగ్లోబిన్లో తీసుకుంటే 97% అంటుంది.
అదే PO2 40 mm Hg కామన్ టిష్యూస్లోకి వచ్చేసరికి 75% సాచురేటెడే ఉంటుంది. సో ఆక్సీ హిమోగ్లోబిన్ గివ్స్ అవే అబౌట్ 22% ఓన్లీ టు రెస్టింగ్ టిష్యూస్. అదే స్కెల్టల్ మజిల్లో ఉంటే ఇఫ్ ద టిష్యూ సచ్ యాజ్ స్కెల్టల్ మజిల్ విగోరియస్ ఎక్సర్సైజ్ దెర్ ఈజ్ అ మోర్ అన్లోడింగ్ టెన్షన్. సో ఆక్సిగ్లోమిన్ మోర్ ఆక్సిజన్ని తీసుకోవడానికి ఉంటుంది. అప్పుడు 62% 20 mmgకి PO2 పార్షల్ ఆక్సిజన్ అనేది ప్రజెంట్ సాచురేషన్ హిమోగ్లోబిన్లో 35% ఉంటుంది. అదే రెస్టింగ్ పర్సన్లో అంటే ఏ పని చెయ్యట్లేదు హిమోగ్లోబిన్ ఆల్వేస్ క్యారీడ్ 70% ఆక్సిజన్. అట్లా హెన్స్ ఆక్సీ హిమోగ్లోబిన్ ఎన్షూర్ సప్లై ఆఫ్ ఆక్సిజన్ ఫర్ సర్వైవల్ 4 to 5 minutes. తర్వాత స్టాపింగ్ ఆఫ్ ద హార్ట్ వెన్ బ్రీతింగ్ ఈజ్ ఇంటరప్టెడ్. అంటే మనకు గుండె పని చేయకపోవడం లేదా బ్రీతింగ్ ఆగిపోవడం తర్వాత O2 అనేది ఇంకా బైండ్ కాదు, ఎంట్రీ కూడా కాదు. రెండోది ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ చూస్తే ఇది 3 waysలో జరుగుతుంది. ఒకటి డిజాల్వ్డ్ స్టేట్, కార్బమైనో కాంపౌండ్, బైకార్బోనేట్స్. డిజాల్వ్డ్ స్టేట్లో అయితే 7% CO2 + H2O గివ్స్ రైస్ టు H2CO3 అది ఈ స్టేట్లోకి వెళ్తుంది ప్లాస్మాలో డిజాల్వ్ అయ్యి. రెండోది 20 to 25% CO2 డైరెక్ట్లీ అమైనో గ్రూప్కి కంబైండ్ అవ్వడం వల్ల కార్బో అమైనో హిమోగ్లోబిన్ అంటాం. ఇది HbNH2కి 2 + CO2 ఈ ఫామ్లో వెళ్తుంది. ఈక్వేషన్ అనేది ఇంపార్టెంట్. సో ఈ బైండింగ్ CO2 ఏంటి అంటే పార్షల్ ప్రెషర్ CO2 O2 కంటే మేజర్ ఫ్యాక్టర్ ఇక్కడ. అంటే O2 తక్కువ ఉన్నప్పుడు CO2 ఇంక్రీజ్ అవుతుంది. వెన్ PCO2 ఈజ్ హై, O2 ఈజ్ లో. ఏదన్నా ఒకటి మాత్రమే బైండింగ్ కెపాసిటీ తీసుకుంటుంది. అట్లనే కార్బమైన హిమోగ్లోబిన్ ఏదైతే ఉందో అది హిమోగ్లోబిన్తో బౌండ్ అయ్యి టిష్యూస్లోకి డెలివర్డ్ అయ్యి టిష్యూస్ నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యి ఆల్వియల్లోకి వెళ్తుంది. కార్బమైనో కాంపౌండ్స్ ఆర్ ఆల్సో ఫార్మ్డ్ బై ద యూనియన్ ఆఫ్ CO2 విత్ ప్లాస్మా ప్రోటీన్. ఇక్కడ థర్డ్ పార్ట్ చూస్తే లంగ్స్ నుంచి 70% ఆఫ్ CO2 లంగ్స్లోకి ఎంటర్ అవ్వాలి అంటే బైకార్బోనేట్స్ ఫామ్లో అయితే ఈజీగా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇక్కడ RBCలో హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎంజైమ్ కార్బోనిక్ అన్హైడ్రేజ్ ఉండడం వల్ల minute quantity of the same is a present the plasma too. సో ఈ ఎంజైమ్ వల్ల ఏమవుతుంది అంటే రియాక్షన్ జరిగి ఈ ఫామ్లో ఎక్కువగా మనకి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. CO2 + H2O కార్బోనిక్ అన్హైడ్రేస్ H2CO3 ఏర్పడుతుంది, మళ్ళీ HCO3 H+ కూడా ఏర్పడుతుంది. సో ఇట్లా మనకి బైకార్బోనేట్ ఫామ్లో ఎవ్రీ 100 mlకి డిఆక్సినేటెడ్ బ్లడ్ డెలివర్స్ అప్రాక్సిమేట్లీ 4 ml ఆఫ్ CO2. టిష్యూస్లో ఏర్పడ్డ CO2 లంగ్స్ దాకా అల్వియోలీ దాకా ఈ 3 మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్లో బయటకి ఎక్స్పెల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొకటి మెయిన్ మెకానిజం క్లోరైడ్ షిఫ్ట్. ఇందులో ప్లాస్మా మెంబ్రేన్ ఏదైతే ఉందో RBC అయాన్స్ HCO3- ఇవి డిసోసియేషన్ ఆఫ్ H2CO3 తోటి ఏర్పడతాయి. బ్లడ్లోకి ప్లాస్మాలోకి ఎంటర్ అయిన తర్వాత RBC ఏం చేస్తుంది టిష్యూస్లోకి ఇవి ఎంటర్ చేస్తుంది. H+ అయాన్స్ మిగిలిపోయి ఉంటాయి. H+ అయాన్స్ బఫర్డ్, సో కట్టైల్ యాసిడిటీ అంటారు. హిమోగ్లోబిన్ విచ్ టర్న్స్ ఇంటూ HHB అంటే యాసిడ్ హెమోగ్లోబిన్ కింద టర్న్ అవుతుంది. హిమోగ్లోబిన్ కెన్ యాక్ట్ యాజ్ ఎ బఫర్ యాజ్ ఎ ఫిజియలాజికల్ pH ఎంత ఉండాలి 7.4 ఉండాలి బికాస్ ఆఫ్ ఇట్స్ హై కంటెంట్ ఆఫ్ హిస్టడిన్. దీంట్లో హిస్టడిన్ ఉండడం వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే H+ HCO3 + HB + 4O2 HHB HCO3 4O2 కింద కన్వర్ట్ అవుతుంది. ఈ రిజల్ట్ ఏమవుతుందంటే మాలిక్యూల్ లాసెస్ ఇట్స్ ఎఫినిటీ, ఆక్సిజన్ అండ్ SO2 is released, diffuses into plasma and from there into the tissues. ప్లాస్మా నుంచి టిష్యూస్లోకి ఎంటర్ అవుతుంది. అదే పల్మినరీ క్యాపిలరీస్కి ఎంటర్ అయిన తర్వాత పార్షల్ ప్రెషర్ pH రిజర్వ్డ్ అవుతుంది.
ఈ రియాక్షన్ని జరగడానికి మళ్ళీ రివర్స్ వేలో అక్కడికి వెళ్ళిన తర్వాత అటాచ్ అయ్యింది రిలీజ్ అవుతుంది. మనకి పిక్చర్లో చూస్తే ఇక్కడ బాగా తెలిసిపోతుంది. మీ రైట్ సైడ్ పిక్చర్ డయాగ్రమెటిక్ వేలో ఉంది, అబ్జర్వ్ చేసి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. మేజర్గా క్లోరిన్ అయాన్స్ ఏవైతే ఉంటాయో ప్లాస్మా నుంచి ఆర్బీసీలోకి ఎంటర్ అవుతాయి. సో బైకార్బోనేట్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్బీసీ నుంచి ప్లాస్మాలోకి వస్తాయి. ఇట్లా ఈ క్లోరైడ్ అయాన్స్ ప్లస్ బైకార్బోనేట్ అయాన్స్ ఎక్స్చేంజ్ అయ్యే ప్రాసెస్ని ఏమంటారు అంటే క్లోరైడ్ షిఫ్ట్ అంటారు. సో దీన్నే అంబర్గర్స్ ఫినామినా, అంబర్గర్స్ షిఫ్ట్ అంటారు. సో రివర్స్ అవుతుంది, మళ్ళీ క్లోరైడ్ షిఫ్ట్ అక్కర్స్ వెన్ బ్లడ్ రీచెస్ టు ద లంగ్స్. లంగ్స్కి వెళ్ళిన తర్వాత ఆర్బీసీ నుంచి సిఎల్ వచ్చేస్తుంది, H2CO3 మళ్ళీ ప్లాస్మాలోకి ఎంటర్ అవుతుంది. ఇది మేజర్గా జరిగే ఫినామినా. సో ఇలా గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది బాడీలో టిష్యూస్ నుంచి లంగ్స్కి, లంగ్స్ నుంచి టిష్యూస్కి CO2 O2 ట్రాన్స్పోర్ట్ అవుతూ ఎఫినిటీతో బైండ్ అయ్యి గ్యాస్ అనేది ఇంటర్ ఎక్స్చేంజ్ అయ్యి రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.